केशव तुमको कोटि कोटि अभिवादन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। हे युग द्रष्टा हे महायति पदवंदन। हे युग द्रष्टा हे महायति पदवंदन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। केशव तुमको कोटि कोटि अभिवादन। हे महातिमिर के अंशुमान, हे युग परिवर्तक चिर महान। हे महातिमिर के अंशुमान, हे युग परिवर्तक चिर महान। हे शक्ति पुंज साहस अमोघ पदवंदन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। केशव तुमको कोटि कोटि अभिवादन। हे हिंदु हृदय के स्वाभिमान, हे नव जीवन के नव विहान। हे हिंदु हृदय के स्वाभिमान, हे नव जीवन के नव विहान। हे अपमानित के सजग त्राण पदवंदन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। केशव तुमको कोटि कोटि अभिवादन। हे राष्ट्र तरीके कर्णधार, हे भारत माँ के मृदु दुलार। हे राष्ट्र तरीके कर्णधार, हे भारत माँ के मृदु दुलार। हे सत्य सिंधु हे वीरव्रती पदवंदन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। केशव तुमको कोटि कोटि अभिवादन। हे दिव्य ज्योति शुभ आराधन, हे पूज्य चरण हे अति पावन। हे दिव्य ज्योति शुभ आराधन, हे पूज्य चरण हे अति पावन। हे राष्ट्र पुरुष हे महाप्राण पदवंदन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। केशव तुमको कोटि कोटि अभिवादन। हे युग द्रष्टा हे महायति पदवंदन।
कोटि अभिवादन। हे केशव तुमको कोटि कोटि अभिवादन। ఈరోజు 62 సంవత్సరాల కాలఖండం తర్వాత పెద్దలు ఆశించినట్టుగా డాక్టర్ జీ యొక్క పూర్వీకుల కందకుర్తి ఈ గ్రామంలో స్వయం సేవకులకే కాదు యావత్ సమాజానికి కూడా ప్రేరణ కలిగించే విధంగా ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలని నానా పాల్కర్ గారు అన్వేషణ చేసి అసలు డాక్టర్ జీ ఎక్కడ పూర్వీకులు వారు దాన్ని శోధన చేశారు. వారు 91లో కేశవ సేవా సమితిని ఏర్పాటు చేసుకుని అప్పుడు ఒక స్మృతి మందిరాన్ని మనం నిర్మాణం చేయటం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా 30 సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికమైన కానీ అప్పుడు ఏప్రిల్ 11, ఇప్పుడు ఏప్రిల్ 11 నాడు మళ్ళీ భవ్యమైన మందిరాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. సంఘ యొక్క పెద్దలు పూజ్యులు మాననీయ భయ్యాజీ జోషి గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ శతాబ్ది ఉత్సవం, సంఘకి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాలలో ఈ భవ్య మందిరం నిర్మాణం అయితే బాగుంటుందని తలచి తదనుగుణంగా గత 2 సంవత్సరాలుగా మనం ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా ఏప్రిల్ మాసంలోనే 2024లో భూమి పూజ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్మాణం జరుగుతూ వచ్చింది. ఎక్కడో ఒక చిన్న 150 గజాల యొక్క స్థలాన్ని ఆ రోజు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఈ చిన్న ప్రదేశం సరిపోదు. కాబట్టి దాని పక్కన ఉన్న చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఒక మహత్ కార్యానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి, కాబట్టి మీరు మీ స్థలాలను ఇవ్వాలి అని మనం అడిగిన వెంటనే కాదనకుండా దాతలు ఎంతోమంది సహృదయంతో సుమారుగా 8 మంది వాళ్ళ స్థలాలన్నింటినీ కూడా మన సమితికి ఇవ్వటం జరిగింది. సుమారుగా ఇప్పుడు 8,000 చదరపు అడుగుల భవ్యమైన మందిరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. దాన్ని పూజని సరసంగ చాలకి ఇప్పుడే ప్రారంభం చేసి మనందరికీ కూడా అందించారు. కేశవ స్ఫూర్తి మందిర్లో కేవలం అప్పుడే ఆలోచన చేసే మోరపంతి పింగ్లే గారు, ఆ తర్వాత రజ్జుభయ్య గారు వచ్చారు, బాలాసాహెబ్జీ పూజని బాలాసాహెబ్జీ కూడా సరసంగ చాలకులు ఇక్కడ రావటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రేరణలో భాగంగా కేవలం భవనం ఉంటే సరిపోదు, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక విద్యా మందిరాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని 1997లో ఒక స్కూల్ని ప్రారంభం చేసుకున్నాం, కేశవ విద్యా మందిరాన్ని. ఈరోజు వరకు దాంట్లో అనేక మంది విద్యార్థులు చదువుకున్నారు. దాని కేంద్రంగానే సుమారుగా ఇక్కడ 50 గ్రామాలలో సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి విషయాలు నిర్వహించుకుంటూ వచ్చాం. కేవలం ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏదైతే ప్రేరణా కేంద్రం మనం నిర్మాణం చేసుకుంటున్నామో దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ భవ్యమైన పాఠశాల నిర్మాణం చేయడానికి కూడా భూమి పూజ జరగబోతోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా మళ్ళీ అక్కడ పాఠశాల భవనము, అంతేకాకుండా ఇక్కడున్న యువతకి అందరికీ మహిళలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని, ఇక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా స్కిల్ ఇచ్చే విషయాలను కూడా జోడించాలని దాంట్లో. రెండోది స్కిల్లో ఈ మధ్య గ్రీన్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, పర్యావరణాన్ని పరిరక్షణలో చేసుకుంటూ చేయవలసిన జాబ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అలాంటి నైపుణ్యాలను కూడా ఈరోజు అందించాలని చెప్పి ఈ నైపుణ్య కేంద్రంలో అందించాలని వచ్చే సంవత్సరం కల్లా భవనాలను కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ భవనాలలో నిర్మాణం కావటానికి ఇందాక దాతలు ఏ విధంగా చేశారో
దాంతోపాటుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అట్లానే భవన రోడ్ల శాఖ మార్చులు కావచ్చు, ఎందరో దీని మీద వాళ్ళు సహకారం అందించారు. వారి యొక్క సహకారం కారణంగానే ఇంత వేగంగా ఈ భవనం కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు అన్నీ కూడా నిర్మాణం జరిగాయి. కాబట్టి ఇదే ప్రేరణ, ఇదే రకమైన దాతృత్వం రాబోయే రోజుల్లో కూడా అందరూ అందిస్తారు. కాబట్టి అతి త్వరలోనే మన అనుకున్న విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈ భవనంలో ఇప్పుడే ప్రారంభం చేసిన ఈ భవనంలో కూడా డాక్టర్జీ యొక్క జీవితం అంతా కూడా రాబోయే తరాలకు అర్థం కావటానికి, పుస్తకం చదవకపోయినా లేకపోతే సంఘం తెలియని వాళ్ళకి కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆర్ట్ గ్యాలరీ, బొమ్మల యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా బాల్యం నుంచి మొదలు పెడితే, అంటే కందుకుర్తి యొక్క ఇతిహాసం కూడా గొప్పది. ఇక్కడ రాముడు వచ్చాడు, తర్వాత ఇక్కడ శివాజీ మహారాజ్ వచ్చారు, అహల్యాబాయి హోల్కర్ గారు వచ్చారు, అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చినారు. దాంతోపాటుగా ఇక్కడ స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు తపస్సు చేసుకున్న స్థలము. ఇలాంటి ఒక చరిత్ర అంతా కూడా ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఆ పెయింటింగ్స్లో మొదట కందుకుర్తి యొక్క చరిత్ర, తర్వాత డాక్టర్జీ జన్మం నుంచి ప్రారంభించి బాల్యంలో వారు ఏ విధంగా దేశభక్తిని చాటుకున్నారు అలాంటి విషయాలను కూడా ప్రేరణ కలిగించే విధంగా చిత్రాలను నిర్మాణం చేయటం జరిగింది. యవ్వనంలో కలకత్తాలో చదువుకుంటూ ఎట్లా అనుశీలన సమితిలో విప్లవ దాంట్లో కూడా ఎలా పాల్గొన్నారు, స్వాతంత్ర సమరంలో ఎలా పాల్గొన్నారు, వాటన్నిటిని కూడా చరిత్రకి మనకి తెలిసే విధంగా ఒక అద్భుతమైన చిత్రాలను అక్కడ నిర్మాణం చేయటం జరిగింది. కేవలం సంఘం ప్రారంభానికి ముందు అనేక మంది దేశానికి వచ్చి దేశాన్ని బానిసలుగా చేస్తున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం బానిసలుగా ఉండమని గ్యారంటీ ఏమిటి అని చెప్పి ఒక ఆలోచనలో పుట్టినదే సంఘం. 1925 నుంచి సంఘం ఏ విధంగా ఎదిగింది దాని గురించి కూడా అనేక చిత్రాలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇటా ఆర్ట్ గ్యాలరీలో దాంతోపాటుగా ఒక చిన్న మినీ థియేటర్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. దాంట్లో డాక్టర్జీ యొక్క జీవితము ఒక 10 నిమిషాల సేపు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఒక చిన్న థియేటర్ ఉంటుంది. అలానే డాక్టర్జీ రాసిన దస్తూరితో ఉన్న లెటర్స్ కానివ్వండి, వారు డైరీస్ కానివ్వండి, ఇలాంటి ఒక వారు సొంత చేతులతో రాసిన అన్నింటిని కూడా అక్కడ పొందుపరచడానికి ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. కాబట్టి వీటన్నిటిని మీరందరూ కూడా దర్శిస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి డాక్టర్జీ యొక్క దీంట్లో మనందరికీ ప్రేరణ కలిగింది ఇంకొక విషయం ఉంది. కింద డాక్టర్జీ యొక్క విగ్రహము, నిలువెత్తు విగ్రహం ఉంది. దానిపైన భారతమాత యొక్క విగ్రహం కూడా ఉంది. ఈ 2 విగ్రహాలు మనకి అయోధ్యలో రామ్లలా యొక్క విగ్రహాలు చెక్కిన అరుణ్ యోగిరాజు గారు, మైసూర్కి చెందినవారు, వారే ఆ 2 విగ్రహాలను కూడా చెక్కారు. అద్భుతంగా ఉంది, మీరందరూ దాన్ని దర్శిస్తారు. కాబట్టి ఇలాంటి ఒక భవనాన్ని పూజనీయ సర్సంఘ చాలక్జీ గారు కరకరమల చేత మనకందరికీ ఈరోజు అందించారు. కాబట్టి వారికి, దీంట్లో సహకరించిన అందరికీ కూడా సమితి ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై హింద్, జై భారత్.